So now I present whiteboard for you. Just be online. We are switching to whiteboard. You will be able to see a whiteboard soon. Yeah, whiteboard. Start a new whiteboard. Yeah, now you are able to see a whiteboard with a text. Okay, suppose if you want to suggest someone, we use should. Okay, should వాడాలి. దాన్ని ఈరోజు మనం ఎలాగనే చూద్దాం. ఇతరులకి మనం సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు we use should. సో ఎలా అనేది చూద్దాం. We use should. My bike does not start. Okay, doesn't start. చెప్పండి, నాకు సలహా ఇవ్వండి. నా బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. ఏమై ఉంటుంది? సలహా ఇవ్వండి. యా, యూ షుడ్ చెక్ పెట్రోల్. ఇంకా షుడ్ వాడాలి. ఓకే, యూ షుడ్ చెక్ పెట్రోల్. ఇంకా ఏం చెక్ చేయాలి నేను? యా, వెరీ గుడ్, వెరీ గుడ్ అలేఖ్య. యూ షుడ్ చెక్ కీ. ఓకే, యూ షుడ్ చెక్ కీ. ఓకే, ఇంకా అంతే సార్. యా, ఇంకా బైకర్స్ అయితే యూ షుడ్ చెక్ ప్లగ్. కింద ఏదో ప్లగ్ ఉంటుందంట కదా. యా, ఎలా చెప్తారు? ఒకవేళ మీరు సార్ క్లాస్లో ఉన్నారంటే క్లాస్ 1 గంటకి చేస్తున్నాను చెప్పండి. 1 గంటకి యాంటీవైరస్ వేసుకోవాలి. ఓకే, 2 days పడుతుంది. ఓపెన్ తర్వాత ఓపెన్ అప్పుడు ముందు యాంటీవైరస్ వేసుకోవాలి. మొత్తం వైరస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చేది. ఓకే. సో వెన్ వీఆర్ యూజింగ్ షుడ్, చూడండి, సలహా ఇవ్వాలంటే షుడ్ వాడాలి. సపోజ్ చూడండి, ఐఎమ్ బోర్డ్. నేను బోర్గా ఫీల్ అవుతున్నాను, నాకు సలహా ఇవ్వండి, ఏం చేయాలో? You should music. Wow, very good Alekia. You should listen music. Okay, you should listen to music. Very nice. Inka, yeah, very nice advice you are giving. I think somebody is no trying to join. No, nobody is there. ఎవరైనా ఉంటే తెలుస్తుంది ఇక్కడ. Yeah. So suppose I'm getting fat. నేను బాగా లావ్ అవుతున్నాను, తగ్గాలనుకుంటున్నాను, సలహా ఇవ్వండి. I'm getting fat. What do you suggest me? సలహా ఇవ్వండి. I'm getting fat. Yeah, you should. You should exercise. Wow, you should do exercise. Very nice. Or suppose I smoke cigarettes. సలహా ఇవ్వండి. How do you suggest me to stop smoking?
ఓకే. టు బి హ్యాపీ ఇన్ లైఫ్ నేనేం చేయాలో చెప్పండి. యూ షుడ్ ఏం చేయాలి, ఏం చేయకూడదు. యూ షుడ్ నాట్. ఈ ఖాళీలు పూర్తి చేయండి. అలాగే యూ క్యాన్ డూ. టు బి హ్యాపీ ఇన్ లైఫ్, హ్యాపీగా ఉండాలి లైఫ్లో అంటే ఏం చేయాలి. యూ షుడ్ అండ్ యూ షుడ్ నాట్. ఏం చేయాలి, ఏం చేయకూడదు. చెప్పండి. We should any job. యూ షుడ్ డూ అని చెప్పాలి. ఓకే, డూ పెట్టాలి. We should do sir. డూ ఉండాలి కదా, మరి వెర్బ్ ఉండాలి కదా. యా, వెరీ గుడ్. యూ షుడ్ డూ Any job. ఎనీ జాబ్. వెరీ గుడ్. టు బి హ్యాపీ ఇన్ లైఫ్ యూ షుడ్ డూ ఎనీ జాబ్. ఏం చేయకూడదు హ్యాపీగా ఉండాలంటే. ఏం చేయకూడదంటే యూ షుడ్ నాట్ డూ. we should not do ఏం చేయకూడదు. యూ షుడ్ నాట్ ఫైట్ విత్ అదర్స్. ఓకేనా. ఓకే సార్. హ్యాపీగా ఉండాలంటే అదర్స్ తోటి మనం ఫైట్ చేయకూడదు. ఇస్ దట్ ఓకే? ఓకే సార్. యా, వెరీ గుడ్. ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఒక 2 minutes చెప్పండి. సపోజ్ ఒక అతనికి బ్రీతింగ్ ఆడడం లేదు. వాట్ యు డూ? సపోజ్ స్టాప్స్ బ్రీతింగ్. ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? యా, ఇన్ దిస్ సిచ్యువేషన్ వాట్ యు డూ? ఆక్సిజన్ పెడతాం సార్. అప్పుడు మీరు ఏమనాలి? యూ షుడ్ do ఆక్సిజన్. యూ షుడ్ సప్లై. సప్లై డూ అవసరంలా. ఆక్సిజన్. వెరీ గుడ్. యూ షుడ్ సప్లై ఆక్సిజన్. యూ షుడ్ సప్లై ఆక్సిజన్. వెరీ గుడ్. బాగా చెప్పావు. ఇంకా నేను సపోజ్ ఐఎమ్ ఇన్ డిప్రెషన్. వాట్ డూ యూ సజెస్ట్? డూ యూ నో డిప్రెషన్? Okay, I drink alcohol. What do you suggest? I am suffering from fever. What do you suggest? I am suffering from fever. నాకేం సలహా ఇస్తారు? I am suffering from fever. What do you suggest me? Hello, are you there? Everybody is in silent. I am feeling, suppose, fever. What do you suggest me? We should do tablets. డూ కాదు, టాబ్లెట్ తీసుకోవాలి కదా. సప్లై బా, అన్నిటికి సప్లై అయ్యానా? యూ షుడ్ టేక్ కదా. తీసుకోవాలి మరి అంతే కదా. యూ షుడ్ టేక్ టాబ్లెట్. లేదా ఇంకా ఏం చేయొచ్చు? యూ షుడ్ అవునా? కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది.
ఏం రాశాను నేను? You should meet the doctor. మరి అంతే కదా. ఫీవర్గా ఉన్నప్పుడు వాట్ డూ? యూ షుడ్ మీట్ ద డాక్టర్ లేదా యూ షుడ్ టేక్ టాబ్లెట్స్. సో మీరు సలహా ఇవ్వాలి, మీరు కరెక్ట్గా సలహా ఇవ్వాలి. ఓకే. Okay. సపోజ్ ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్, నేను బాగా అలసిపోయినాను. వాట్ డూ యూ సజెస్ట్? You should drink, sir. Yes. You should take drink. Very good. You should take some cool drinks. Very nice. So like this we have to, okay, like this we have to suggest some other people. Okay, ఇంకా మీరు కొన్ని అడుగుతాను చెప్పండి. సపోజ్ మీరు డాక్టర్ అనుకోండి, నాకు ఐ గాట్ సమ్ కాఫ్, వాట్ డూ యూ సజెస్ట్? నాకు దగ్గుంది, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? should be take medicine. I got a bad cough. Just wait a moment. It's very small. I don't know why it has become very small. Ayo kadavale. We'll take the one more. Yeah, just a few minutes, second. Yeah, I got cough. What do you suggest? No, people are not suggesting. They're always busy. What are you doing? You are not suggesting anybody. I can't go to sleep. I can't get sleep. What do you suggest? Can get sleeping. నాకు నిద్ర రావడం లేదు. వాట్ డూ యూ సజెస్ట్? See, you are not having, no, you have to have ideas, okay? Somebody is doing some noise. Who is that? Davidu, you you mute yourself, man. You are walking somewhere, that's why that sound is coming. మీరు మ్యూట్ లో పెట్టుకొని వాకింగ్ చేస్తే ఇక్కడ కనపడదు, వినపడదు. మీరు నడుస్తున్న శబ్దం ఇక్కడికి వినపడుతుంది, ఎందుకంటే మీరు ఆ సౌండ్ మైక్ సిస్టాన్ని ఆన్ లో పెట్టారు. ఆఫ్ చేయండి, అవసరమైనప్పుడు ఆన్ చేసుకోండి. నౌ దావిదు థ్యాంక్ యూ. సో ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ సంబడి వెన్ యూ ఆర్ గివింగ్ అడ్వైస్, సో యూ యూజ్ ఓకే షుడ్. మనం ఇతరులకి ఎప్పుడైనా సలహా ఇవ్వాలన్నా, మనం సలహా తీసుకోవాలన్నా మనం ఎక్కువగా షుడ్ వాడతాం. మీకు ఇప్పుడు అది మీకు చూపించాను. సపోజ్ మీరందరూ నేను ట్రబుల్లో ఉంటే మీరు నాకు సలహా ఇచ్చారు. మీరు నాకు అలాంటిది సిచ్యువేషన్ మీరు ఇవ్వండి, నేను మీకు సలహా ఇస్తాను. తెలుగులో ఇచ్చినా పర్లేదు, నేను దీన్ని షుడ్ వాడుతూ మీకు ఇంగ్లీష్లో చెప్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ట్రబుల్ ఇన్ ఇంగ్లీష్, యూ ఆస్క్ మీ ఇన్ తెలుగు ఆల్సో. మీరు అడగండి, సలహా అడగండి దేనికైనా. అంటే ఒక ఇమాజినరీ ఎగ్జాంపుల్ ఆర్ ఎనీ ఎగ్జాంపుల్ యూ ఆస్క్ మీ, ఐ గివ్ యూ విత్ షుడ్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడగండి, వన్ బై వన్. ఫస్ట్ ఎవరున్నారు? ద మీటింగ్ అలెక్య, యు ఆస్క్ మీ వన్. నేను చెప్పొద్దా? తెలుగులో ఏదైనా అడుగు, నీకు ఏదైనా సమస్య ఉన్నా లేదా
సార్ నాకు ఇలా ఉంటుంది, దాన్ని ఎలా చేయాలి, నేను దాన్ని షుడ్ వాడి ఎలా చేయాలో చెప్తాను. అవుట్ సైడ్ అయినా కంప్యూటర్ చెడిపోయింది ఏం చేయాలి, లేదా నా చెప్పులు తెగిపోయాయి ఏం చేయాలి, లేదా మీటింగ్ అటెండ్ అవ్వలేకపోతున్నాను ఏం చేయాలి, చేయాలి సార్? ఇవి అడుగు, ఏదో ఒకటి అడుగు. నా సైకిల్ పాడైపోయింది. ఎస్, అప్పుడు నేనేం చెప్తానంటే యూ షుడ్ గెట్ యువర్ సైకిల్ రిపేర్డ్. ఓకే, మీట్ ది మెకానిక్ విత్ యువర్ సైకిల్. ఓకే, గివ్ యువర్ సైకిల్ టు మెకానిక్. యూ షుడ్, చూడండి నేను ఆన్సర్ చేస్తున్నాను. యూ షుడ్ గెట్ యువర్ సైకిల్ రిపేర్డ్. ఇంకా మిగిలిన వాళ్ళు అడగండి. ఏ గంట దావీదు, ఏంట్రా ఇది పని? ఎరా గంటా దావీదు, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? అన్మ్యూట్ చేసుకోరా అన్నాను, ఏదన్నా ఆన్సర్ చెప్పేవాడివా కాదు, బయట ఉన్న సొదంతా వినిపిస్తావు ఆన్లైన్ క్లాస్లో. యా, మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? ఇంకా నలుగురు ఉన్నారు. హూ ఆర్ దే? స్టాప్ ప్రెజెంటింగ్, లెట్ మీ సీ దెమ్. యా, అనిత ఆస్క్ మీ ఎనీ ట్రబుల్ యు ఆర్ ఫేసింగ్. అనిత, పవన్, సందీప్. యా అనిత, ఆస్క్ మీ. అరే షుడ్ ఎలా వాడాలని నేను చెప్తాను కదా. ఇంతకుముందు నాకున్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు షుడ్ ఎలా వాడాలో. హలో అనిత. యా చెప్పమ్మా, ప్రాబ్లం చెప్పు. నీకు ఇంగ్లీష్లో రాకపోతే తెలుగులో కూడా అడగొచ్చని చెప్పా కదా. ఏమీ లేవా ప్రపంచంలో? నీకు ఏ సమస్యలు ఏమి లేవా? అడుగు. యు ఆర్ ఈటింగ్ ద టైమ్. యా సందీప్. ఎవ్రీబడి గెట్ రెడీ విత్ యువర్ క్వశ్చన్. నా స్కూటీ పాడైపోయింది. యా స్కూటీ పాడైపోయింది, సేమ్ క్వశ్చన్. యూ గెట్ యువర్ స్కూటీ రిపేర్డ్, గో టు మెకానిక్. యూ షుడ్ గో టు మెకానిక్. సింపుల్గా చెప్పాలంటే యూ షుడ్ గో టు మెకానిక్. మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. యూ షుడ్ టేక్ యువర్ స్కూటర్ టు మెకానిక్. మీ స్కూటర్ని మెకానిక్ షెడ్కి తీసుకెళ్ళాలి. వెరీ నైస్. నెక్స్ట్ పప్పల పవన్, ఆర్ యూ దేర్? సార్ యా, ఎనీ ప్రాబ్లం యు ఆర్ ఫేసింగ్? సార్ ఇప్పుడు చెరువులో ఈత కొడతాం కదా సార్. ఎస్ సార్ దాంట్లో మునిగిపోయినప్పుడు వాడు మునిగిపోయినప్పుడు కంప్లీట్ చేయి. వాడు మునిగిపోతాడు కదా సార్, వాడు పైకి గట్టి మీదకి రావాలని ట్రై చేస్తాడు కదా సార్. అవును, అప్పుడు నువ్వు అన్ని కామాలే పెడుతున్నావు. నీ క్వశ్చన్ మార్క్ ఏది? ఆ క్వశ్చన్ కంప్లీట్గా అడిగితే కదా నాకు అర్థమవుతుంది. పవన్, యువర్ క్వశ్చన్ ఈజ్ నాట్ క్లియర్. ఇంకోటి అడుగుతా. యా ఆస్క్ మీ. సార్ ఇప్పుడు ఏదైనా ఏ ఎగ్జామ్ అయినా రాసాం సార్. ఎస్. ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యాం. ఓకే. దాంట్లో ఉన్న వాడికి ఫీలింగ్. యా, హౌ, అతను ఎలా బయటపడాలి అంతేనా? బయటపడాలి. యా, వెరీ నైస్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. If any person fails in examination,
దెన్ హౌ టు కమ్ అవుట్ సైడ్. ఈ షుడ్ అంటే నేను అతనికి చెప్తున్నాను, ఎవరైతే వాడు. అరే ప్రణయ్ బాబు మిస్డ్ ద కాల్. He should motivate from the failures. Okay, he should get some motivation. Why I should failed in the examination? Maybe lack of reading. Okay, reading is the problem. He should concentrate on the reading list. Maybe important questions. Again, he has to face the supplementary exam. If no supplementary exam, he has to wait for the another semester. So what he has to maintain means he has to maintain patience. ఫెయిల్ అయినప్పుడు మనం పేషెన్స్ కోల్పోతాం జనరల్గా. ఈ షుడ్ మెయింటైన్ పేషెన్స్. ఎందుకంటే పేషెన్స్ ఉన్నప్పుడే మనం లాంగ్ టర్మ్గా ఎక్కువ కాలం మనం బతుకుతుంటాం కూడా. ఎలా బతుకుతున్నాం? పేషెన్స్ తోటి. ప్రతిరోజు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ప్రాబ్లమ్స్ రాకుండా ఎవ్వరూ ఉండరు. సో హీ షుడ్ మెయింటైన్ పేషెన్స్ అండ్ ప్రిపేర్ అగైన్ ఫర్ ది సెమిస్టర్, నెక్స్ట్ సెమిస్టర్. దట్స్ ఓన్లీ వన్ వే. లేదు అయ్యో అని ఫీల్ అయిపోయి ఇఫ్ హీ కమిట్ ఎనీ మిస్టేక్ దెన్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ థింగ్ టు ద లైఫ్. ఫెయిల్ అయ్యాని బాధలో అతను ఏ రైల్వే ట్రాక్ మీదనో ఇంకోటి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాం, ర్యాంక్ మిస్ అయిందనో లేదా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారనో కొంతమంది పిల్లలు ఇంట్లో చెప్పలేక భయపడుతూ చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రాణమే తీసేసుకుంటారు. ఎగ్జామ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, దట్స్ నాట్ ఎంటైర్ లైఫ్. నో, అవునా పవన్? ఎగ్జామ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్, నాట్ ది ఎంటైర్ లైఫ్. అవునా కాదా? సో he should take so much inspiration and motivation. He should prepare for next semester. That's what I can suggest you. Okay, he should, atanu evaraithe untaro atanu he should take motivation and he should prepare for the next semester. That's my opinion. Okay sir. Yeah, next. Take boot Sandeep. Sandeep, are you there? Yeah, with this we are concluding the activity. ఈ యాక్టివిటీలో మీకు నేను ఏం నేర్పాలనుకున్నానంటే షుడ్ ఎలా వాడాలి అంటే ఇతరులకి సలహా ఇవ్వడం కోసం మనం ఖచ్చితంగా ఈ షుడ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మీకు అర్థమైందా? అనిత కొల్లికి అర్థం కాలేదు. ఓ గాడ్, అనిత అర్థం కాలేదా? సార్ అర్థమైంది సార్. ఓకే ఓకే. సో ఈ షుడ్ అనేది చాలా ఈజీ. జస్ట్ షుడ్ పెట్టి మామూలు మిగిలిన వెర్బ్ లాగానే మనం వాడితే సరిపోతుంది. సపోజ్ ఫీవర్గా ఉంది, యూ షుడ్ మీట్ ద డాక్టర్, యూ షుడ్ టేక్ ద మెడిసిన్. ఓకే, యు ఆర్ ఫీలింగ్ టైర్డ్, యూ షుడ్ టేక్ సమ్ డ్రింక్స్ ఆర్ యూ షుడ్ స్లీప్ ఫర్ ఎ వైల్. కాదు నిద్రపోతే సరిపోతుంది. షుడ్ పెట్టి మనం సలహా ఇవ్వాలి. దట్ ఈస్ అవర్ టుడేస్ యాక్టివిటీ. ఇంక మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. అవర్ లెసన్ ఈజ్ హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. అది మీకు నేను షేర్ చేస్తాను ఇప్పుడు. జస్ట్ బీ ఆన్లైన్. ఐ విల్ షేర్ మై ఐ హోప్ యు ఆర్ సీయింగ్ ది ఎంటైర్ స్క్రీన్ నౌ. మనం ఇక్కడ హౌ టు అవాయిడ్ ఫూలిష్నెస్. ఫూలిష్ ఒపీనియన్స్ టైప్ చేయాలి నేను. by Bertrand Russell. Just wait, I will turn off the AC and come back. It's a full of cold here. Now you hear absolute silence from my side. Very peaceful atmosphere you can listen from my side. So now see here, మనం ఈ రెండు నిన్న డిస్కస్ చేసాం. మొదటి పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్. మొదటి పారాగ్రాఫ్లో అరిస్టాటిల్
అంటే లేడీస్కి తక్కువ పళ్ళు ఉంటాయని చెప్పడం. నెక్స్ట్ ఇంకా మనం 2 రెళ్ళు 5 అని ఎవరైనా చెప్పినప్పుడు మనం వాళ్ళ మీద ఒక జాలి చూయించడం, అది కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎలా మనం మనకు చెందిన పార్టీ కాకుండా ఆపోజిట్ పార్టీ పేపర్ చదివితే కొన్ని నిజాలు తెలుస్తాయనేది కూడా మనం బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పిన దాన్ని బట్టి చదివాం. నెక్స్ట్ కొంతమంది చైనాలో రాజులు జడలు వేసుకునేవాళ్ళు. ఆ జడలు చూసి ఆ జనాలందరూ జడలు వేసుకోవడం మొదలెట్టారు. సో అది కూడా ఎంత ఫూలిష్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇంకా సార్ ఎస్ సార్ చెప్పమ్మా. ప్రణయ్ వచ్చాడు సార్. ప్రణయ్ యా ప్రణయ్ బాబు Pranay, it is the first class for Pranay. Now we will discuss about this lesson. అతని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ 10 minutes నేను మీకు ఈ లెసన్ చెప్తాను. జస్ట్ 2 paragraphs ఆర్ దేర్. మిగిలింది మనం ఇంటరాక్షన్ పెట్టుకుందాం. ఓకే, we won't get bored. We will have a interaction, good interaction in English. For those who have enough psychological imagination, it is good plan to imagine an argument with a person having a different bias. మనం ఎప్పుడైనా మనలాగా ఆలోచించే వాళ్ళతో చర్చిస్తే మనకి అది ఆర్గ్యుమెంట్ అనేది కుదరదు. ఎప్పుడు ఎలాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాలి? డిఫరెంట్ బయాస్, మనతో ఎవరైతే ఏకీభవించరో వాళ్ళతో మనం వాదించాలి. అప్పుడు మనకి నాలెడ్జ్ వస్తుందని చెప్తున్నాడు. దిస్ హ్యాస్ వన్ అడ్వాంటేజ్. దానివల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే no subject to the same limitations of the time or space. Mahatma Gandhi deplores railways and steamboats and machinery. చూడండి, మనకి మహాత్మా గాంధీ గారి గురించి బెర్ట్రాండ్ రస్సెల్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ ఈ రైల్వేస్ని, స్ట్రీమ్ బోట్స్ని, మెషినరీని అపోజ్ చేసేవాళ్ళు. ఇవి వద్దు, మా జాబ్స్ అని పోతాయి మా జనాలకి అని చెప్పేసి ఆ రోజు అవి వద్దన్నారు. సో అతను మొత్తం he would like to undo the whole of the industrial revolution. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవాన్ని అప్పుడు అతను వద్దు అన్నారు మహాత్మా గాంధీ గారు. యు మే నెవర్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ యాక్చువల్లీ మీటింగ్ ఎనీ వన్ హూ హోల్డ్స్ దిస్ ఒపీనియన్. కానీ వెస్టర్న్లో అంటే పాశ్చాత్య దేశాలలో, అమెరికా కానీ, అటు బ్రిటిష్లో కానీ, అటు పారిశ్రామిక విప్లవాన్ని వాళ్ళు ఆహ్వానించారు. Because in Western countries, most people take the advantage of modern technique for granted. వాళ్ళన్నీ ఆ అడ్వాంటేజెస్ అన్ని వాళ్ళు ఫర్ గ్రాంటెడ్ అంటే ఆహ్వానించారు వెస్ట్రన్ కంట్రీస్లో. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ రైట్ ఇన్ అగ్రీయింగ్ విత్ ది ప్రివైలింగ్ ఒపీనియన్, యూ విల్ ఫైండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్లాన్ టు టెస్ట్ ది ఆర్గ్యుమెంట్ దట్ అకర్స్ టు యూ బై కన్సిడరింగ్ వాట్ గాంధీ మైట్ సే ఇన్ రిపిటేషన్ ఆఫ్ దెమ్. గాంధీ ఎందుకు ఆ రోజు చెప్పారో గాంధీ సైడ్ మీరు ఆలోచిస్తే గాంధీకే మీరు సపోర్ట్ చేస్తారు. I have sometimes been led actually to change my mind as a result of this kind of imaginary dialogue. ఆ విధంగా ఆలోచించినప్పుడు మీరు మీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనల్ని గాంధీ వైపు తిప్పుకుంటారు. అంటే బెర్ట్రాండ్ రస్సెల్ చేసి చెప్తున్నాడు. ఒక్కొక్కసారి బెర్ట్రాండ్ రస్సెల్ గాంధీతో ఏకీభవించాడట. అయ్యో అది కూడా నిజమే కదా అని. సో I have frequently found myself growing less dogmatic and cocksure through realizing the possible reasonableness of hypothetical opponent. సో మనం ఇలా ఎప్పుడైనా ఊహించేటప్పుడు సో ఎవిడెన్సెస్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఈ డాగ్మాటిక్ అంటే ఏంటంటే మనకి ఎవిడెన్స్ లేకున్నటువంటి ఆలోచనల్ని తగ్గుతాయని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. బీ వెరీ వ్యారీ ఆఫ్ ఒపీనియన్స్ దట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. చూడండి, మిమ్మల్ని ఎవరైనా పొగిడినప్పుడు మీకు ఆ పని మీద ఉన్న శ్రద్ధ అవన్నీ తగ్గిపోతాయి. సో తర్వాత రోజు మీరు అంత స్పీడ్గా పని చేయలేరు. ఇది సర్వేలు కూడా చెప్తున్నాయి. అసలు విషయం ఏంటంటే చూడండి, మిమ్మల్ని ఎవరన్నా మీరు చాలా బాగా చేస్తున్నారని పొగిడినప్పుడు ఆ తర్వాత రోజు మీరు దాన్ని కొంచెం వీక్గా చేస్తారు. ఉదాహరణకి చూడండి, బీ వెరీ వ్యారీ ఆఫ్ ఒపీనియన్స్ దట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. బోత్ మెన్ అండ్ ఉమెన్ 9 times out of 10 ఆర్ ఫర్మ్లీ కన్విన్స్డ్ ఆఫ్ ది సుపీరియర్ ఎక్సలెన్స్ ఆఫ్ దేర్ ఓన్ సెక్స్. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి 10 మందిలో 9 మంది మహిళలు పురుషులతో పాటు సమానంగా ఉన్నామని వాళ్ళు భావిస్తారు. దేర్ ఈజ్ అబండెంట్ ఎవిడెన్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు అలా భావిస్తారు? సపోజ్ మీరు ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్, యూ కెన్ పాయింట్ అవుట్ దట్ మోస్ట్ పోయిట్స్ అండ్ మెన్ ఆఫ్ సిన్సియర్ ఆర్ మేల్. ఎందుకంటే వాళ్ళని పొగుడుకోవడం లేదా సమానంగా చూసుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, ప్లస్ అది కాన్ఫిడెన్స్కి సంబంధించింది కాబట్టి
అమ్మాయిలు ఎవరు మేము అబ్బాయిలతో సమానం కాదు అని చెప్పరు. ఖచ్చితంగా వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్కి సంబంధించింది కాబట్టి సమానం అని చెప్తారు. చూడండి ఒకసారి మామూలుగా ఒక అతను ఏమన్నాడంటే పోయిట్స్ అందరు ఎక్కువ మందితో పోలిస్తే పోయిట్స్ అందరూ మగాళ్ళే ఉన్నారు అని అన్నాడట. అప్పుడు ఒక ఆవిడ ఏమన్నది, ఎస్ ఇఫ్ యు ఆర్ వుమెన్ యూ కెన్ రిటోర్ట్ దాట్. ఒకవేళ వాళ్ళు మాట్లాడే వాళ్ళు అమ్మాయిలు అనుకోండి, అవతల వాళ్ళు ఏమంటారు, అందుకే క్రిమినల్స్ ఎక్కువ ఉన్నారు అంటారనమాట వాళ్ళు. ఎందుకంటే ఇండైరెక్ట్గా వాళ్ళు అలా సెటైర్ వేస్తున్నారు. ద క్వశ్చన్ ఈజ్ ఇన్హెరెంట్లీ ఇన్సాల్వబుల్ బట్ సెల్ఫ్ ఎస్టీమ్ కన్సీల్స్ దిస్ ఫ్రమ్ ది మోస్ట్ పీపుల్. వీఆర్ ఆల్ వాట్ ఎవర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వీ కమ్ ఫ్రమ్ పెర్suaded దట్ అవర్ ఓన్ నేషన్ ఈజ్ సుపీరియర్ టు ఆల్ ది అదర్స్. చూడండి మన దేశం మనకి గొప్ప అనిపిస్తుంది. ఓకే, మనం ఏ దేశమైనప్పటికీ అవర్ ఓన్ నేషన్ ఈజ్ సుపీరియర్ టు ఆల్ అదర్స్. ఇది చూడండి మీకు అర్థమవుతుంది. మన దేశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన దేశం ఏరే దేశంతో పోలిస్తే గొప్ప అనే చెప్పుకుంటాం. అలా ప్రతి దేశం అలా ఫీల్ అయిపోతుంది. పాకిస్తాన్ దేశం అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ దేర్ మదర్ ల్యాండ్. Seeing that each nation has its characteristic merits and demerits, we adjust our standard of values so as to make out that merits possessed by our nation are the really important ones. చూడండి అక్కడ మనకి డిమెరిట్స్ ఉంటాయి. అమెరికా పోలిస్తే భారతదేశంలో ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయంలో అయితేనేమి, ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి చాలా విషయాల్లో మనం వెనకబడి ఉన్నప్పటికీ మన దగ్గర ఉండి అమెరికాలో లేని కొన్ని ఉంటాయి. అవి మనం మెరిట్స్గా తీసేసుకొని, అంటే మన దగ్గర ఉన్న ఫాల్ట్స్ అన్నీ కొంచెం తక్కువగా చూస్తాం, అంటే డిమెరిట్స్ అన్ని తక్కువగా చూసి మెరిట్స్ని ఎక్కువగా చూస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఒపీనియన్, మన దేశం మంచిది, అవర్ నేషన్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పుకోవడానికి సహాయపడతాయని చెప్తున్నాడు. ఉదాహరణకు చూడండి, స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్ సో యాజ్ మేక్అవుట్ ద మెరిట్స్ పొసెస్డ్ బై అవర్ నేషన్ ఆర్ ది రియల్లీ ఇంపార్టెంట్. మెరిట్స్ చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం, డిమెరిట్స్ అనేవి చాలా తక్కువ అని చూస్తాం. డిమెరిట్స్ ఆర్ ట్రివియల్ అంటే తక్కువ. Here again, the rational man will admit that the question is one to which there is no demonstrably right answer. అక్కడ నిజంగా సామాన్యంగా ఆలోచించే వాళ్ళకైతే దాంట్లో ఏ ఆన్సరు కరెక్ట్ అనిపించదు. ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు డీల్ విత్ ది సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ మ్యాన్ యాజ్ ఎ మ్యాన్. ఓకే, సెల్ఫ్ ఎస్టీమ్కి సంబంధించి మనిషిగా స్వీకరించడం అనేది ఇక్కడ కొంచెం డిఫికల్ట్, బికాస్ వీ కెనాట్ ఆర్గ్యూ ఓవర్ ద మ్యాటర్ విత్ సమ్ నాన్ హ్యూమన్ మైండ్. మనం ఇంకొక మనిషి కాని వాళ్ళతో మనం మాట్లాడలేం కాబట్టి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయడం కష్టం అని చెప్తున్నాడు. ద ఓన్లీ వే ఐ నో ఆఫ్ డీలింగ్ విత్ దిస్ జనరల్ హ్యూమన్ కన్సీట్ ఈస్ టు రిమైండ్ అవర్ సెల్వ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ బ్రీఫ్ ఎపిసోడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లానెట్ ఇన్ ఎ లిటిల్ కార్నర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ పెద్ద విశ్వంలో మనం ఎలా చూసుకోవాలి మన మనుషులం అని చెప్తున్నాడంటే చాలా చిన్న వాళ్ళమనిగా మనం భావించాలి అని చెప్తున్నాడు. ఓకే, చూడండి ఇక్కడ, ఎ బ్రీఫ్ ఎపిసోడ్ ఇన్ లైఫ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లానెట్ ఇన్ ద లిటిల్ కార్నర్ ఆఫ్ ద యూనివర్స్, and that for out now other parts of the cosmos may contain being as superior to ourselves as we are to jellyfish. అతను ఏమంటున్నాడంటే ఇంకా ఏరే కాంటినెంట్స్ ఉంటాయి. సపోజ్ చూడండి, ఈ కాస్మోస్లో మన భూగ్రహం కాకుండా ఏరే గ్రహం మీద కూడా మనుషులు జీవిస్తుండొచ్చు, లేదా మనకన్నా పెద్ద మనుషులు జీవిస్తుండొచ్చు. వాళ్ళు మనల్ని జెల్లీ ఫిష్ లాగా, జెల్లీ ఫిష్ అంటే చూడండి చాలా చిన్నది అని అర్థం, అలా మనల్ని చూస్తుండొచ్చు. జెల్లీ ఫిష్, యా దిస్ ఈజ్ ఎ జెల్లీ ఫిష్. ఓకే, యు సీ హియర్. సో ఏరే గ్రహం వాళ్ళు మనకన్నా చాలా పెద్దగా ఉండి మనల్ని ఈ విధంగా చూస్తూ ఉండొచ్చు కదా, కాబట్టి మనమే గొప్ప అనుకోకుండా మనం ఇంత పెద్ద విశ్వంలో చాలా ఒక చిన్న భూమండలంలో చాలా ఏదో ఒక మూలలో ఉన్నామని మనం భావించాలి అని చెప్తున్నాడు బెర్ట్రాండ్ రస్సెల్. సో ఈ టోటల్ ఈ ఎస్సే మనం చూసినప్పుడు అతను ఏం చెప్తున్నాడు, మన టైటిల్ చూస్తే తెలిసిపోతుంది ఈజీగా మనకి, అన్ అవాయిడింగ్ ఫూలిష్ ఒపీనియన్స్. అంటే ఫూలిష్ అంటే ఏంటి, వివేకం లేని అంటే తెలివి లేని ఒపీనియన్స్, అభిప్రాయాలు, ఎవిడెన్స్ లేకుండా గుడ్డిగా నమ్మే అభిప్రాయాలను మనం నమ్మకూడదు, ఎలా అవాయిడ్ చేయాలి అనేది మనకి ఈ లెసన్లో చెప్పారు. సో నౌ వీ విల్ డూ ఎ డిస్కషన్. యా, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్? లాస్ట్ 2 paragraphsలో తను చెప్పింది ఏంటంటే మహాత్మా గాంధీ గారికి అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించి అతను అంటే ఒప్పుకోలేదు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది చాలా జాబ్స్ తీసేస్తుంది కాబట్టి హీ వాజ్ అగెనెస్ట్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. కానీ
నిజానికి వెస్టర్న్లో చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. అప్పుడు బెర్ట్రాండ్ రస్సెల్ కనిపించింది ఇలా గాంధీతో కూడా మనం ఆలోచించినప్పుడు గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్ట్ అవ్వచ్చు. సో అలా మనకి ఎప్పుడైనా ఒపీనియన్స్ కాంట్రరీ అయినప్పుడు మనం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలనేది మనకు బెర్ట్రాండ్ రస్సెల్ చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఉన్నది ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్కి సంబంధించి. సో ఎవరి దేశం వాళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది. సో ప్రతి దేశంలోనూ మనకి మిస్టేక్స్ ఉంటాయి, అంటే డీమెరిట్స్ ఉంటాయి. సో మన మెరిట్స్ హైగా చూసుకొని డీమెరిట్స్ని తక్కువగా చూసుకుంటే మన దేశం చాలా గొప్ప దేశంగా కనిపిస్తుంది. అలా ప్రతి దేశం వాళ్ళు చేస్తారు అని చెప్తున్నాడు. సో టోటల్గా ఈ ఓవరాల్ ఆఫ్ ది ఎస్ఏలో మనం చూసినట్లయితే బెర్ట్రాండ్ రస్సెల్ ఏం చెప్తున్నాడంటే ఒక అరిస్టాటిల్ విషయం కావచ్చు, అర్థమెటిక్ విషయం కావచ్చు. సో నిజంగా ఎవిడెన్సెస్ ఉండి అర్థమయ్యే రీతిలో ఉన్నప్పుడు ఆ ఎవిడెన్సెస్ని బట్టి మనం నమ్మాలి. ఎవిడెన్స్ లేకపోతే ఎవిడెన్స్ కోసం మనం పరిశీలన చేస్తే ఈజీగా దొరుకుతుంది అనుకోండి, దాన్ని మనమే పరిశీలన చేసి తెలుసుకోవాలి. ఇక అలా దొరికినప్పుడు న్యూస్ పేపర్ మనకి తెలిసిన పార్టీ కాకుండా ఆపోజిట్ పార్టీ న్యూస్ పేపర్, మన పార్టీ పేపర్ రెండు దగ్గర పెట్టుకొని చదివి, లేదా సోషల్ సర్కిల్స్ ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వాటిల్లో నుంచి కూడా మన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటన్నిటిని దగ్గర పెట్టుకొని అవగాహన చేసుకుంటే ఒక అవగాహన వస్తుంది అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ టుడేస్ అవర్ టాపిక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ వీ విల్ క్లారిఫై. So with this we are ending this first lesson. Tomorrow we will move on to the next lesson. Okay, చెప్పండి ఈ లెసన్ మీకు అర్థమైందా? సో మనకి ఆ లెసన్లో ఉంది ఇంపార్టెంట్ మెయిన్ థీమ్ ఏంటి, అసలు ఏం చెప్తున్నాడు బెర్ట్రాండ్ రస్సెల్? ఒకదాని గురించే చెప్తున్నాడు. చెప్పండి థీమ్ ఏంటో చెప్పండి. థీమ్ అంటే బ్యాక్ డ్రాప్, అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఓవరాల్ గా? గంటా దావీదు ఈజ్ స్పీకింగ్. కమాన్ దావీదు. యా, వాట్ ఈస్ ద థీమ్ ఇన్ దిస్ టాపిక్? David is saying something, but see, you are in mute. You are in unmute, but you are not speaking, David. Why? What is the theme in this topic? Theme enti? Ratna edamma. Vammo, David, you are not a ordinary human being. You have become a man. No, demon. What is that? Demon. Yeah. వామ్మో, ఇది పెద్ద యాక్టింగ్ చేస్తున్నాడు కదా. యా అలేఖ్య, వాట్ ఆర్ ద థీమ్స్? సార్ యు బీ ఇన్ మ్యూట్ మ్యాన్, యు డోంట్ నీడ్ టు బి ఆన్ మ్యూట్. యా, మిగిలిన వాళ్ళకి అర్థమైందా? అసలు ఏంటి ఇందులో థీమ్స్ అంటే చెప్పండి. థీమ్ అంటే ఏం లేదు, ఇది దేని మీద నడుస్తా ఉంది ఈ టాపిక్ అంతా అనేది థీమ్. దేని గురించి చెప్తున్నారు బెర్ట్రాండ్ రస్సెల్? ఎవరిని తక్కువ అంచనా వేయద్దు అన్నిట్లో ఉండాలి. అలా చెప్పాడా? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని చెప్పాడా? ఆడాలని చులకన చూడొద్దని చెప్పారు కదా సార్ బెర్ట్రాండ్ రస్సెల్. యా, వెరీ గుడ్. అంటే మనం కంపేర్ చేసినప్పుడు ఆడవాళ్ళని చులకనగా చూడకూడదు, అంటే సమానంగా చూడాలి. ఓకే, వెరీ గుడ్, నైస్, వ్యాలిడ్ పాయింట్ మిస్టర్ గంటా దావీదు. ఇంకా ఈక్వాలిటీ ఒక థీమ్, ఈక్వాలిటీ చెప్పావు. ఇంకా థీమ్స్ ఏమున్నాయి? అదొక్కటే. యా చెప్పు. నిన్న ఇవాళ పాట విన్న వాళ్ళు చెప్పాలి. సార్ బ్రేక్గా ఉంది సార్ మీ వాయిస్. ఇక్కడ నా వాయిస్ సరిగా నిలబడుతుందమ్మా. సిగ్నల్ లేదు సార్, ఇక్కడ నాకు బ్రేక్ అవుతుంది సార్. హలో, నేనేం మాట్లాడలేదు, బ్రేక్ అవును. నేనేం మాట్లాడలేదమ్మా బ్రేక్ అవడానికి. మాట్లాడినప్పుడు మిగిలిన వాళ్ళకి సరిగానే వినపడుతుందా? ఇక్కడ ఫుల్ నెట్వర్క్ ఉంది, నా దగ్గర నుంచి నో ప్రాబ్లం.
చెప్పండి పవన్, వాట్ ఆర్ ద థీమ్స్ ఇన్ దిస్ టాపిక్? మీరు ప్రతి వాళ్ళకి పేరు పెట్టి పిలవాలా? ఎవరు లైన్ లో వింటున్నారో వాళ్ళు మీరు రెస్పాండ్ అవ్వచ్చు కదా. పాలపర్తి అలేఖ్య ఇస్ దేర్, మాధవి ఇస్ దేర్, అనిత కొల్లి ఇస్ దేర్, తానేటి శంబిల్ రాజు ఇస్ దేర్, దావీదు ఇస్ దేర్. ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఆర్ ద థీమ్స్ ఇన్ దిస్ టాపిక్? ఈ టాపిక్ లో థీమ్స్ ఏంటి? అయ్యో చెప్పలేకపోతున్నారే. ఒకటి చెప్పాడు అతను, దావీద్ చెప్పాడు సార్ మనం దీంట్లో ఈక్వాలిటీ అనే థీమ్ చూడొచ్చు. అలా ఒక్కొక్కటి సపరేట్గా ఆలోచించండి స్టోరీ మొత్తాన్ని చూసి. ఈక్వాలిటీ చూసాం, గంట దావీద్, ఇంకా ఏం చూసాం? అనిత కోహ్లీ ఈస్ సేయింగ్ సంథింగ్. సార్ అయితే సార్ ఎవరేం చెప్పినా ప్రూఫ్స్ కావాలి కదా సార్, ఆధారం లేకుండా నమ్మకూడదు అనేసి. వెరీ గుడ్. సో వీ షుడ్ నాట్ బిలీవ్ వితౌట్ ఎవిడెన్సెస్, అంతేనా? ఎస్ సార్. సో ఎవిడెన్స్ లేకుండా మనం నమ్మకూడదు. ఓకే, యు ఆర్ సేయింగ్ రైట్లీ. యా, ఎవిడెన్స్ బేస్డ్ థింకింగ్. రెండో థీమ్ ఏంటంటే ఎవిడెన్స్. రిలైబుల్ చెప్పాను అని చూసి జారిపడి. యా, మూడోది ఏంటమ్మా అనిత? సార్ అదే 2 ఏళ్ళు 5 అని చెప్పన్నారు కదా సార్. అవును అవును సార్ యా దావీదు చెప్పు. అది సార్. ఫూలిష్ అవాయిడ్ చేయాలి సార్, ఫూలిష్ ఫోన్లని. ఓకే, ఫూలిష్ ఒపీనియన్స్ ని అవాయిడ్ చేయాలి. చేయాలి సార్. యా వెరీ గుడ్. అంటే ఏంటి? బేస్లెస్ థింకింగ్ అంటే మనం ఏమంటాం? ఏదైనా ఆధారం లేకుండా, ఎవిడెన్స్ లేనటువంటి అభిప్రాయాలను మనం తిరస్కరించాలి. వెరీ గుడ్. మన టోటల్ టైటిలే అది, హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. వెరీ గుడ్ దావిదు. అండ్ అనిత ఈజ్ సేయింగ్ 2 అనేది మనం నమ్మకూడదు, అంటే దట్ ఈస్ నాట్ నాలెడ్జ్. అర్థమెటిక్ పరంగా చూస్తే నాలెడ్జ్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. వెరీ గుడ్. సో ఇందులో నాలెడ్జ్ థీమ్ ఉంది. గంట దావి చెప్పినట్టు ఫూలిష్ ఒపీనియన్స్ ని మనం కన్సిడర్ చేయకూడదు, ఆ థీమ్ ఉంది. నాలెడ్జ్ థీమ్ ఉంది, ఈక్వాలిటీ థీమ్ ఉంది. ఇంకా ఎనీ అదర్ థీమ్స్? ఇంకా చిన్న చిన్న విషయాల్ని మనకి చేతనైతే ఏం చేయమన్నాడు బెర్ట్రాండ్ రస్సెల్? అబ్జర్వ్ చేయమన్నాడు. సో మీకు కాంట్రరీగా ఒకరు ఒపీనియన్ చెప్పినట్టు వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా మిమ్మల్ని మీరే అబ్జర్వ్ చేస్తే మీకు తొందరగానే అది క్లారిఫికేషన్ వస్తుందని చెప్పాడు. ఓకే, ఇఫ్ సంబడి ఈజ్ కాంట్రరీ టు యువర్ ఒపీనియన్, వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు బీ ఆన్ ఎగ్జామినేషన్. ఓకే, ఎగ్జామినేషన్ చేసి ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. ఎగ్జామినేషన్ అంటే ఏంటి? పరిశీలన చేయడం. ఓకే, పరిశీలన ద్వారా మనం తెలుసుకోవడం. అర్థమైందా? సో చాలా చిన్న చిన్న విషయాలు గుడ్డిగా అరిస్టాటిల్ చూడండి, లేడీస్కి జెంట్స్తో పోలిస్తే చాలా తక్కువ పళ్ళు ఉంటాయని చెప్పాడు. సో అది చాలా బేస్లెస్, ఎవిడెన్స్ లేకుండా చెప్పినటువంటి స్టేట్మెంట్. సో అలాంటి చిన్న చిన్నవి అబ్జర్వేషన్ చేసి తెలుసుకోమంటున్నాడు బెర్ట్రాండ్ రస్సెల్. యా, అనిత ఈజ్ సేయింగ్ సంథింగ్. చెప్పనిత. అనిత నువ్వేదో చెప్తున్నావు. యా చెప్పు. సో ఈ టాపిక్ అందరికీ అర్థమైందా? ఈ లెసన్ everybody is in silent. అర్థమైంది సార్. అర్థమైంది. Okay, so tomorrow we will discuss with one more new activity. ఈ యాక్టివిటీ మీకు నచ్చిందా? షుడ్ అనే యాక్టివిటీ నచ్చింది సార్. నచ్చింది సార్, బాగుంది. వెరీ గుడ్. రేపు అంటే ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకుంటాం, ఇంగ్లీష్ లో ఎలా వాడాలో, ప్లస్ మన లెసన్ కూడా ఉంటుంది. ఎందుకంటే అచ్చం లెసన్ అయితే మనము ఏం నేర్చుకోము కదా ఎక్కువగా.
సో ప్రతిరోజు ఒక యాక్టివిటీ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. దావీదు ఏదో పెద్దగా అతనికి ఏదో అవుతున్నట్టుగా ఉంది అక్కడ. సో వి విల్ మీట్ టుమారో. ఓకే సార్ ఓకే సార్. ఓకే సార్. ఇది బాగా వినపడద్దు దావీదు, నీకు క్వశ్చన్లు అడిగినప్పుడు వినపడవు. కాదు సార్ చెప్పింది సార్ నేను. రేపు కలుద్దాం బాయ్ అనగానే ఇది బాగా వినపడింది దావీదికి. అవును సార్, బాగా అనిపించింది. సార్ కనీసం లేదు సార్ మొహం చూపించండి సార్. ఏంటి సార్ ఇది? మీరు చూపించరు కానీ నా మొహం మాత్రం ఎప్పుడు చూపిస్తా ఉండాలి. అదిగోండి వచ్చాడు కింగ్. నువ్వు ఎక్కడ మీ ఇల్లు చూపిస్తా ఉన్నావు? See, when you show your face, we will definitely show our entire lab also here. See, this is fixed lab. We are dealing online classes from our college lab. Okay, very sir. good, Mr. David. Yeah, we will meet tomorrow at 2 p.m. Okay, మధ్యాహ్నం ఉంటుంది రేపు క్లాస్ మీకు. కరోనా ఎఫెక్ట్ సార్. 2 to 3 p.m. ఓకే, 2 గంటలకు ఉంటుంది. మధ్యాహ్నం ఉంటుంది క్లాస్. ఓకే, చెప్పలేదనుకోకండి. we will meet tomorrow. Yeah, enjoy until then. Take care. Bye bye. Bye. Goodbye. Yeah, take care. Take care.